యజుర్వేదం. యజుర్వేదంలోని శ్లోకాల సంఖ్య 1984. యజ్ఞాలు చేసేటప్పుడు పాటించే నియమ నిబంధనల గురించి యజుర్వేదం వివరిస్తుంది. రాజసూయ యాగం, వాజపేయ యాగాల గురించి ఈ యజుర్వేదం తెలుపుతుంది. దీనిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి శుక్ల యజుర్వేదం, రెండవది నలుపు యజుర్వేదం. దీన్నే కృష్ణ యజుర్వేదం అంటారు. శుక్ల యజుర్వేదం పద్యభాగంలో ఉంటుంది. కృష్ణ యజుర్వేదం లేదా నలుపు యజుర్వేదం గద్య భాగంలో ఉంటుంది. సామవేదం. సామవేదం సంగీతం గురించి తెలుపుతుంది. దీనిలో 1063 శ్లోకాలు ఉంటాయి. ప్రపంచంలో తొలి సంగీత పుస్తకంగా జెండా అవెస్తా అనే పుస్తకాన్ని చెప్తారు. ఇది జొరాస్ట్రియన్ల పవిత్ర గ్రంథం అన్నమాట. సామ అంటే సంగీతం అని అర్థం. సామవేదాన్ని ఇంగ్లీష్లోకి అనువాదించింది రాల్ఫ్ గ్రిఫిత్. ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది మ్యాక్స్ ముల్లర్. సామవేదాన్ని ఇంగ్లీష్లోకి అనువదించింది రాల్ఫ్ గ్రిఫిత్. ఉపనిషత్తుల్లో పర్షియా భాషలో అనువదించింది దారా షుకో. ఆంగ్లంలోకి ఉపనిషత్తుల్ని అనువదించింది కోల్ బ్రూక్. అథర్వణ వేదం, దీన్ని చీకటి వేదంగా చెప్తారు. దీన్ని ఆర్యేతలు రచించడం జరిగింది. చాలా కాలం అథర్వణ వేదాన్ని ఒక వేదంగా గుర్తించలేదు. దీనిలో మొత్తం 20 భాగాలు ఉంటాయి. 711 శ్లోకాలు ఉంటాయి. భూత ప్రేతాలు, మంత్రాలు, తంత్రాల గురించి ఈ అథర్వణ వేదం పేర్కొంటుంది. గోత్రం గురించి మొదటిసారిగా అథర్వణ వేదంలో పేర్కొనడం జరిగింది. యోగాభ్యాసం గురించి పేర్కొనడం జరిగింది. సో శ్లోకాలు చూసుకుంటే ఋగ్వేదంలో 1028, యజుర్వేదంలో 1984, సామవేదంలో 1063, అథర్వణ వేదంలో 711 శ్లోకాలు కలవు.